బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి విమర్శలు చేయడంపై హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందన్నారు. జీఎస్డీపీ తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా కేసీఆర్ నిలిపారని అన్నారు. 3 రెట్ల జీఎస్డీపీ తలసరి ఆదాయం పెరిగిందని వెల్లడించారు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి అయి 2 ఏళ్లైనా ఇంకా ప్రిపేర్ కాకుండా సభకు వస్తున్నారని విమర్శించారు. నిన్న రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే. కాళేశ్వరం లేకుండానే ఈ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 చేసినట్టు నువ్వు చేసినావు. నువ్వు రాకముందే 2022-23 ఇది అఫీషియల్ డాటా. 2022-23లోనే 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నంబర్ 1గా నిలిపిందే కేసీఆర్ ప్రభుత్వం ఇన్ ద ఇయర్ 2022-23. అప్పుడే ఇన్ని వడ్లు కొనలేమంటేనే కదా ఢిల్లీకి పోయి మేము ధర్నాలు చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ధాన్యం సేకరణలో కూడా 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి నంబర్ 1గా నిలిచిందే తెలంగాణ. ఇంత నువ్వు వచ్చినాక ఎప్పుడు సేకరించలే. ఈరోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే పంటలు పండుతున్నాయి. ఇప్పుడు మల్లన్న సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? రంగనాయక సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? అనంతగిరి కింద పండే పంట కాళేశ్వరం కాదా? అవన్నీ కాళేశ్వరంకి దెర్ ఆర్ 3 సోర్సెస్. ఒకటి, బాగా పంట వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నుంచే కాళేశ్వరం నీళ్లు వాడతాం. మధ్య తరహా వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాడతాం. కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడతాం. గత 2 సంవత్సరాలుగా వర్షాలు పడ్డాయి కనుక ఇటు ఎల్లంపల్లి అటు ఎస్ఆర్ఎస్పి నుంచే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసినాం. కాళేశ్వరం ద్వారా రిజర్వాయర్లు నింపినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు అందించినాం.